కడప జిల్లాలో ఇప్పుడు సీఎం జగన్ పోటీ చేసిన పులివెందుల కంటే కడప పార్లమెంటు సీటు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. వైసీపీ నుంచి ఇక్కడ అవినాష్ రెడ్డి పోటీ చేయగా అదే కుటుంబానికి చెందిన షర్మిల రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో దిగారు. అవినాష్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని షర్మిల కంకణం కట్టుకుంది. అలాంటి షర్మిల అవినాష్ రెడ్డిని ఓడిస్తుందా? అక్కడ గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి అనేది ఉత్కంఠను రేపుతోంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు ఇక్కడ. అలాంటి ఈ పార్టీ నుంచి ఈసారి షర్మిల పోటీ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు షర్మిల ఎందుకు పోటీ చేశాను అనేది కూడా ప్రచారంలో చెప్పేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం వల్లే నేను పోటీలో ఉన్నానని చెప్పింది. చట్టసభల్లోకి వెళ్లేవారు నేరస్తులైతే ఉండకూడదని, అలాంటి వారిని ప్రజలు దూరం చేయాలనే స్పీచ్లు ఇస్తూ ప్రచారం సాగించింది. ఆమె ప్రచారం చేసినన్ని రోజులు న్యాయం తప్పక గెలవాలి, గెలుస్తుంది అంటూ మాట్లాడడం విశేషం. న్యాయం గెలవడం అంటే ఏంటి? ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా కడపలో గెలవడమా, లేదంటే అవినాష్ రెడ్డిని ఓడించి జగన్ కు నష్టం చేయడమా అనేది ఇక్కడున్న ప్రధాన అంశం. లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ న్యాయం కోసం నిలబడి రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించాలని ఆలోచన చేయాలి. అమ్మ, ఓటు అనేది మీ చేతుల్లోని ఆయుధం. మళ్ళీ హంతకులను గెలిపించకండి, మళ్ళీ హంతకులను చట్ట సభలకు పంపించకండి. ఆశీర్వదించండి తల్లి రాజశేఖర రెడ్డి బిడ్డను. ఇక కడపలో షర్మిల ఎంత అరిచినా, కన్నీళ్లు పెట్టుకున్నా, ఎంత సెంటిమెంట్ రాజేసినా అవి ఓట్లకు మలుచుకోవడంలో విఫలమైందని విశ్లేషకులు అంటున్నారు. అక్కడ కాంగ్రెస్ ఓట్లని వైసీపీకే గంపగుత్తగా పడ్డాయట. ఇదే తరుణంలో ఆమె వైసీపీ ఓట్లను చీల్చడం కోసమే అక్కడ బరిలోకి దిగారని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే షర్మిల గెలిచినా గెలవకపోయినా పర్లేదు, కానీ అవినాష్ రెడ్డిని మాత్రం ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ఆ ప్రాంతంలో టీడీపీ కూడా బలంగానే ఉంది. 1983లో ఒకసారి గెలిచింది. 1996లో గెలుపు తీరాల దగ్గర దాకా వెళ్ళింది. ఇక జగన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడ వైసీపీ వేవ్ పెరిగింది. 2014, 19లో అవినాష్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈసారి అవినాష్ రెడ్డికి పడే ఓట్లకి గండి కొడితే అక్కడ టీడీపీకి గెలుపు బాట వేయొచ్చనేది షర్మిల ప్లానింగ్ అని మరికొందరు వాదన. అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా 5 సంవత్సరాలు పాలిస్తే ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేక ఓట్లు మరియు అవినాష్ రెడ్డిపై ఆమె చేస్తున్న ఆరోపణలతో పాటు తన తండ్రి పేరు చెప్పుకొని కొన్ని ఓట్లను చీలుస్తుంది. దీనివల్ల అవినాష్ రెడ్డి ఓటమి పాలవుతారనేది షర్మిల యొక్క ఆలోచన. ఆయన 2019లో 4.5 లక్షల మెజార్టీ సాధించారు. కానీ షర్మిల ఎంత ఓట్లను చీల్చినా 2-3 లక్షల కంటే ఎక్కువ చీల్చలేదు. చివరికి 1 లక్ష మెజార్టీతో అయినా అవినాష్ రెడ్డి గెలిచే అవకాశం కనిపిస్తోంది. కానీ షర్మిల మాత్రం ఈసారి అవినాష్ రెడ్డికి ఓటమి భయాన్ని మాత్రం చూపించింది అని చెప్పాలి. ప్రచారంలో అవినాష్ కి సీఎం జగన్ కి చెమటలు పట్టించింది. అందుకని ఒకవేళ షర్మిల ఇక్కడ ఓడిపోయినా గెలిచినట్టే. ఇదే తరుణంలో చాలా సర్వేలు కడప లోక్సభ నియోజకవర్గంలో షర్మిలకు అనుకూలంగా మార్కులు వేశారని టాక్ వినిపిస్తోంది. జూన్ 4న ఏం జరుగుతుందో చూడాలి మరి.